మనం 10th క్లాస్లోని టెక్స్ట్ బుక్లోని పర్యాయ పదాలు చూద్దాం. అండ, ఆసర, తోడు. అపూటం, పూర్తిగా సొంతం. ఆలయం, ఇల్లు, గృహం. ఆశ, ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి. కనకం, బంగారం, హేమం, సువర్ణం. కుత్తుక, గొంతు, మెడ. కోవెల, గుడి, దేవలం. కృపాణం, ఖడ్గం, కత్తి. చిత్తము, మనస్సు, హృదయం. జలధి, వార్ధి, సముద్రము. జలజము, పద్మము, కమలం. తారలు, నక్షత్రాలు, చుక్కలు. తొలి, మొదటి, ఆది. త్యాగం, ఈవి, ఈగి. దిశ, దిక్కు, కాష్ట. దేవాలయం, గుడి, కోవెల. పానుపు, పరుపు, పడక. పురాగ, మొత్తం, అంతా. పొకంగా, సొంపుగా, అందంగా. పొలిమేర, సరిహద్దు, ఎల్ల. పోరాటం, యుద్ధం, సంగ్రామం, సమరం. ప్రశంస, పొగడ్త, స్తోత్రం. బంగారం, పసిడి, పైడి, పుత్తడి. బాట, దారి, మార్గం. బండనం, యుద్ధం, రణము. భర్త, దవుడు, నాదుడు, పతి, మగడు. భార్య, పత్ని, అర్ధాంగి, దయిత, దార, జాయ. మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. వటువు, బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. వర్షము, సంవత్సరము, ఏడాది. విప్రుడు, బ్రాహ్మణుడు, భూసురుడు. విషాదం, బాధ, దుఃఖం. విష్ణువు, నారాయణుడు, కేశవుడు, దామరుడు. వెచ్చించు, ఖర్చు చేయు, వినియోగించు. వెన్నెల, జ్యోత్స్న, కౌముది, చంద్రిక. వేదాండము, ఏనుగు, కరి, గజము. సంబురం, సంతోషం, ఆనందం. సొంపు, సోయగం, అందం. సంస్కరణ, బాగు చేయడం, చెడును రూపుమాపడం. హటకం, బంగారం, పొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, కనకం. నెక్స్ట్ అదేవిధంగా నానార్థాలు చూద్దాం. అంబరం అంటే నానార్థాలు. వస్త్రం, ఆకాశం. ఆశ, కోరిక, దిక్కు. కనకం, బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. కవి, కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. కులము, వంశం, జాతి, శరీరం, ఇల్లు. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. గణము, మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి. చిత్రము, అద్భుత, రసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ, పద చమత్కారం. జీవనము అంటే నానార్థాలు. బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం. పనం, పందెం, కూలి, వెల, ధనం. పేరు అంటే నామధేయం, కీర్తి, అధికం, హరం. బాష్పము అంటే నానార్థం. కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు అంటే పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు. భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు.
వర్షము అంటే వాన, సంవత్సరం, దేశం. సాహిత్యము అంటే కలయిక, వాగ్మయం. సిరి అంటే సంపద, లక్ష్మి. స్కందము అంటే కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. క్షేత్రము అనగా చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. నెక్స్ట్ ఉత్పదార్థాలు చూద్దాం. కృపాణము. కృపాణం అనగా ఉత్పత్తార్థం. దయను పోగొట్టునది కత్తి. గురువు. గురువు అనగా అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. జలధి అనగా జలములు దీనిచే ధరింపబడును, సముద్రము. త్రివిక్రముడు అనగా ముల్లోకములను ఆక్రమించువాడు, విష్ణువు. దాశరథి అనగా దశరథుని పుత్రుడు, శ్రీనాథుడు. నగరం అనగా కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములను కలది పట్టణం. నీరజభవుడు అనగా విష్ణువు నాభి కమలమునందు పుట్టినవాడు, బ్రహ్మ. పారశర్ణ్యుడు పరాశర మహర్షి కుమారుడు, వ్యాసుడు. భవానీ అనగా భవుని భార్య పార్వతి. భాగీరథి అనగా భగీరథునిచే తీసుకొని రాబడినది, గంగా. భానువు అనగా ప్రకాశించువాడు, సూర్యుడు. భాష అనగా భాషింపబడినది, మాట. ముని అనగా మౌనంగా ఉండేవాడు, ఋషి. వసుధ అనగా బంగారమును గర్భమందు కలది, భూమి. విష్ణువు అనగా విశ్వమంతట వ్యాపించి యుండువాడు, విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఆధారం. వికృతి పదం ఆదరువు. ఆజ్ఞ. వికృతి పదం ఆశ. ఆశ్చర్యం. వికృతి అచ్చెరువు. కథ. వికృతి కథ. కవిత. వికృతి పదం కైత. కార్యం అంటే కర్జం. కావ్యం అనగా కబ్బం. దిశ, దశ. ప్రయాణం అనగా పయనం. భాష అనగా భాష. మృత్యువు అనగా మిత్తి. యోధులు అంటే జోధులు. యజ్ఞం, జన్నం. విద్య, విద్యే. శిఖ, సిగ. శక్తి, శక్తి. సముద్రము, సంద్రము. సహజం, సాజం. స్తంభము, కంబము. హృదయం, ఎద. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.